తెలంగాణలో డైనమిక్ గ్లామరస్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి స్మిత ఏకంగా రేవంత్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం రేవంత్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లాంగ్ లీవ్ లో ఉన్నప్పుడు స్మిత హైకోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. దీంతో తనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదన్నది ఆమె అభిప్రాయం. రేవంత్ సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేశారన్న వాదన వినిపిస్తోంది. కాళేశ్వరం కేసులో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాలు చేసిన ఆమె ఆ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ పేషీలో పనిచేసే అవకాశం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు దక్కింది. కేసీఆర్ తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో సీఎం పేషీలో కీలకమైన శాఖలను ఈమె పర్యవేక్షించేవారు. బీఆర్ఎస్ హయాంలో చాలా మంది అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ స్మితా సబర్వాల్ ను మాత్రం సీఎం పేషీ నుంచి కదపలేదు. ముక్కుసూటి మనిషిగా ఇమేజ్ తెచ్చుకున్న స్మిత ఆత్మాభిమానం దెబ్బతింటే ఉన్నతాధికారుల వద్ద కూడా రాజీ పడేవారు కాదన్న వార్తలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ టార్గెట్ అయిన అధికారుల్లో స్మితా సబర్వాల్ ఒకరు. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పారన్న ఒకే కారణం చేత రేవంత్ సర్కారు స్మితాకు ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేసిందనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసి తనకు కీలక శాఖను కేటాయించమని అడిగేందుకు స్మితా సబర్వాల్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. దీంతో రేవంత్ ఈగో హట్టయిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడిచింది. ఏడాదిన్నర కాలంలో 3-4 శాఖలకు స్మితా సబర్వాల్ ను బదిలీ చేస్తూ ఎక్కడా స్థిరంగా పనిచేయనీయకుండా రేవంత్ సర్కార్ ఆమెను ఇబ్బంది పెట్టిందన్న వార్తలు వచ్చాయి. కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపుపై రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తుందని స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడంతో రేవంత్ రెడ్డి రగిలిపోయారట. తమ ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తూ తనను ఇరకాటంలోకి నెట్టే విధంగా స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో కమెంట్ చేయడాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోయారట. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన ఘోష్ కమిషన్ నివేదికలో స్మితా పేరును ప్రస్తావించి ఆమెకు నోటీసులు జారీ చేశారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ హయాంలో సీఎం పేషీ తరపున కీలకమైన ఇరిగేషన్ శాఖను స్మితా సబర్వాల్ పర్యవేక్షించడంతో జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా సబర్వాల్ పేరును ప్రస్తావించింది. ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతిపై స్మితాకు అవగాహన ఉందని పేర్కొనడంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని పేర్కొనడం గమనార్హం. కాళేశ్వరం వివాదంలో అనవసరంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని భావించిన స్మిత ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పి.సి. ఘోష్ ఇచ్చిన నివేదికను హైకోర్టులో సవాల్ చేశారు. తనకు నోటీసులు జారీ చేసిన తీరును, తన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విధానాన్ని స్మిత కోర్టులో అభ్యంతరం తెలిపారు. ఘోష్ నివేదికను కొట్టివేయాలని, తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ఉదంతంలో జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషి సైతం హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు అదే తరహాలో స్మితా సబర్వాల్ కు కూడా ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించే సమయంలో తాను ప్రభుత్వ అధికారిగా సర్వీస్లో ఉంటే ఇబ్బంది రావచ్చని ఊహించి స్మిత దీర్ఘకాలిక సెలవులో వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద స్మితా సబర్వాల్ రేవంత్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారు.